హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏడి సైన్స్ స్టడీ. ఈ వీడియోలో ఇవ్వబడ్డ 10 జనరల్ సైన్స్ బిట్స్కు ఆన్సర్ చేయండి, లేకపోతే ఆన్సర్స్ వీడియో చివరిలో తెలుసుకుందాం. పక్షులలో బరువైన పక్షి ఏది? ఆడ ఆస్ట్రిచ్, మగ ఆస్ట్రిచ్, 1 మరియు 2, 1 మాత్రమే. ప్రపంచంలో ఎన్ని జాతుల పాములు జీవిస్తున్నాయి? 2500, 2600, 2700, 2400. మానవ శరీరంలో నీటిపై తేలగల అవయవం? కాలేయం, ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు. మానవ శరీరంలో ఎన్ని కీళ్ళు ఉంటాయి? 230, 240, 220, 250. మనిషి వెన్నెముక ఎలా పనిచేస్తుంది? కడ్డీ వలె, ఆధారం వలె, స్ప్రింగ్ వలె, ఎముక వలె. ఈ క్రింది వాటిలో దేని ఎముకలు తేలికగా ఉంటాయి? పాము, నత్త, చేప, పక్షి. చిన్నపిల్లలలో మాత్రమే ఉండే ఎంజైమ్? పెప్సిన్, రెనిన్, ట్రిప్సిన్, అమైలేజ్. చిరుతపులి గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతుంది? 97 కిలోమీటర్లు, 98, 99, 100 కిలోమీటర్ల వేగంతో. పాములకు ఉండేది చిన్న వెన్నుముక, పొడవైన వెన్నుముక, వెన్నుముక ఉండదు, ఏది కాదు? రెండు రకాల మల పదార్థాన్ని ఉత్పత్తి చేసే జీవి? కుందేలు, డేగ, ఆవు, ఎద్దు. ఆన్సర్స్ తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్: పక్షులలో బరువైన పక్షి మగ ఆస్ట్రిచ్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్: ప్రపంచంలో 2700 జాతుల పాములు జీవిస్తున్నాయి. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్: మానవ శరీరంలో ఊపిరితిత్తులు నీటిపై తేలగల అవయవం. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్: మానవ శరీరంలో 230 కీళ్ళు ఉన్నాయి. ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్: మనిషి వెన్నెముక స్ప్రింగ్లా పనిచేస్తుంది. సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్: పక్షి ఎముకలు తేలికగా ఉంటాయి. సెవెంత్ క్వశ్చన్ ఆన్సర్: చిన్నపిల్లల్లో మాత్రమే ఉండే ఎంజైమ్ రెనిన్. ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్: చిరుతపులి గంటకు 97 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. నైన్త్ క్వశ్చన్ ఆన్సర్: పాములకు పొడవైన వెన్నెముక ఉంటుంది. 10th క్వశ్చన్ ఆన్సర్: 2 రకాల మల పదార్థాన్ని ఉత్పత్తి చేసే జీవి కుందేలు.